హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఐబ్రో థ్రెడింగ్ ఎలా చేయాలి అనేది క్లియర్గా చూడబోతున్నాము. సో ఐబ్రో షేపింగ్ అండ్ ఐబ్రో తాలూకా థియరీ పార్ట్ అంతా కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఎవరైనా అది చూడలేనట్లయితే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడు మనం థ్రెడింగ్ చేసేటప్పుడు ముందుగా మనం పౌడర్ని అప్లై చేస్తాము. పౌడర్ ఎందుకు అప్లై చేయాలో తెలుసు కదా, గ్రీజీగా ఉంటే జారుకుంటూ ఉంటుంది కనుక. సో నేను థియరీ పార్ట్ ఆల్రెడీ చెప్పాను. సో షేప్ ఎక్కడ చేసుకోవాలి, ఎంతవరకు చేసుకోవాలి, టోటల్ అంతా కూడా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. సో చెక్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి నేను కేవలం ఎలా చేస్తున్నాను అన్నది మాత్రం చూపించబోతున్నాను అన్నమాట. బ్యూటీషియన్ కోర్స్ రిలేటెడ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి అన్నమాట, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే. అండ్ అట్ ద సేమ్ టైం నా వీడియోస్కి ఎక్కువ రీచ్ ఉండాలి అంటే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏం లేదండి, జస్ట్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు రీచ్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే నాకు రీచ్ ఎక్కువ ఉంటుందో నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది కొత్త కొత్త వీడియోస్ చేయడానికి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైనా నాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు సూపర్ థ్యాంక్స్ ఇవ్వచ్చు. లైక్ కింద మీకు సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు చాలా డిఫరెంట్ డినామినేషన్స్లోని అమౌంట్ ఉంటుంది. మీకు నచ్చిన అమౌంట్ని మీరు డొనేట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్. చేయాలి అనుకునే వాళ్ళు చేయొచ్చు, సపోర్ట్ చేయాలి మరింతగా సపోర్ట్ చేద్దామని అనుకునే వాళ్ళు అదర్వైజ్ ఇట్ ఈస్ ఓకే. అండ్ వీడియోని అయితే క్లియర్గా చూడండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ నాకు కమెంట్ చేసి చెప్పండి. ఏంటంటే ఐబ్రో థ్రెడ్డింగ్ కోసం మనము ఏ నెంబర్ థ్రెడ్ని యూస్ చేస్తాం? నాకు కరెక్ట్గా ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లోని, నేను చెక్ చేస్తాను. సో ఎవరు ఫాలో అవుతున్నారు నా వీడియోస్ అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను సెకండ్ బ్రౌ చేస్తున్నాను, దట్ ఈజ్ లెఫ్ట్ బ్రౌ. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, రైట్ బ్రౌ ఫ్రంట్ నుంచి చేస్తాము, లెఫ్ట్ బ్రౌ బ్యాక్ నుంచి చేస్తాము. సో సేమ్ ఆ థియరీ పార్ట్ అంతా కూడా మీకు అర్థమైతే ఈ ప్రాక్టికల్ పార్ట్ అంతా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, బట్ మ్యాక్సిమం బాగా తీయడానికి ట్రై చేశాను. సో చిన్నగా ఒక్కొక్క వెంట్రుక చప్పున తీసుకుని నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఒకేసారి లాగేసే కన్నా నెమ్మదిగా చేసుకోవడం బెటర్. నేను మ్యాక్సిమం నెమ్మదిగా చేస్తాను. క్లయింట్కి ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉందంటే మరింత నెమ్మదిగా చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది, హార్డ్ గ్రోత్ ఉంటుంది కదా, అందువల్ల. సో టోటల్ థ్రెడింగ్ అయిపోయిన తర్వాత సిజరింగ్ చేసేయాలి, కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మనము చక్కగా మాయిశ్చరైజర్ కానీ లేకపోతే ఎనీ కోల్డ్ క్రీమ్ కానీ మనము అప్లై చేసి మసాజ్ చేయాలి. ఆ మసాజ్ చేయడంలోనే వాళ్ళకి ఆ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు నా నెక్స్ట్ వీడియో ఏంటి చూడాలనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మ్యాక్సిమం ఆ వీడియోని చేయడానికి ట్రై చేస్తాను. చూసారా ఎంత నీట్గా వచ్చేసాయో? ఇంకా ఒక లైన్ ఎక్స్ట్రాగా అనిపిస్తుంది నాకు, నేను అది రిమూవ్ చేస్తున్నాను. దీనికి ఏంటంటే మధ్యలో గ్యాప్స్ ఎక్కువ అనమాట. సో ఎలా అయినా బట్ బాగుంటుంది. తన బ్రౌ కలర్ కానీ ఇట్ ఈస్ గుడ్, థిక్ బ్లాక్ కలర్ అనమాట. సో చూసారా బ్రౌస్ ఎంత నీట్గా వచ్చాయో? సో సెంటర్ పార్ట్, ఫోర్ హెడ్ పార్ట్ మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. అలా అయితేనే అపీరెన్స్ బాగుంటుంది. జస్ట్ మీరు ఎక్స్ట్రాస్ మాత్రమే తీసి వదిలేస్తే దట్ ఈజ్ నాట్ గుడ్. సో చూసారా ఫోర్ హెడ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను నేను. సో క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా స్మాల్ సిజర్ తెచ్చి నీట్గా మీదన కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మసాజ్ క్రీమ్ కానీ కోల్డ్ క్రీమ్ కానీ లేదా ఎనీ మాయిశ్చరైజర్ ఆర్ అలోవెరా జెల్ ఏదైనా పర్వాలేదు తెచ్చి మీరు చక్కగా మసాజ్ చేసేయండి. హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.